హాయ్, ఈరోజు వీడియోలో సిపిఆర్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ సిపిఆర్ ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ పివోట్ రేంజ్. సో ఈ సిపిఆర్ స్ట్రాటజీ అనేది మనం డైరెక్ట్గా చార్ట్కి డిస్కస్ చేసుకుందాము. సో గైస్, చార్ట్లోకి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్, టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్. నేను ఇక్కడ స్పాట్ చార్ట్ కన్సిడర్ చేసుకున్నాను. మీరు బ్యాంక్ నిఫ్టీ యొక్క స్పాట్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. సో అగైన్ చెప్తాను, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చార్ట్ కన్సిడర్ చేసుకున్నాను. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనం 1:3 రిస్క్ రివార్డ్ బేస్ చేసుకునేసి మనం సిపిఆర్ ఇంటర్డే స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇక్కడ చూడండి, ఏదైతే ఉందో ఇండికేటర్, ఇది ఇండికేటర్. సో సిపిఆర్ ఇది, దీనికి అబో సైడ్ వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటుంది. నేను ఇక్కడ గ్రీన్ కలర్లో పెట్టుకున్నాను. సో దీనికి బిలో సైడ్ వచ్చేసి, అంటే సిపిఆర్కి బిలో సైడ్ వచ్చేసి సపోర్ట్ లెవెల్స్ ఉంటుంది. సో రెడ్ కలర్లో పెట్టుకున్నాను. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి, సో నేదర్ R1, R2, R3, నెక్స్ట్ R4 అని ఇండికేట్ చేస్తుంది. R1 అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ 1, R2 అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ 2, అగైన్ R3 అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ 3, నెక్స్ట్ R4 అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ 4. సేమ్ ఇక్కడ పివోట్ పాయింట్స్కి ఏదైతే సిపిఆర్ ఉందో దీనికి బిలో సైడ్ వచ్చేసి సపోర్ట్ లెవెల్స్. సో S1, నెక్స్ట్ S2, S3, నెక్స్ట్ S4. S1 అంటే సపోర్ట్ లెవెల్స్ 1, S2 అంటే సపోర్ట్ లెవెల్స్ 2, S3 అంటే సపోర్ట్ లెవెల్స్ 3, S4 అంటే సపోర్ట్ లెవెల్స్ 4. మనం ఇక్కడ సపోర్ట్ లెవెల్స్, నేదర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రెండు అవసరం లేదు. సో సిపిఆర్కి అపో సైడ్ అవసరం లేదు, నెక్స్ట్ బిలో సైడ్ సపోర్ట్ లెవెల్స్ అవసరం లేదు. సో ఇక్కడ నేను దీని వరకు నేను అన్టిక్ చేస్తాను. సెట్టింగ్స్కి వెళ్ళేసి ఏదైతే ఇండికేటర్ సెట్టింగ్స్ ఉందో, సో జస్ట్ అన్టిక్ చేస్తాను. సో మెయిన్గా వచ్చేసి మనం ఇక్కడ ఈ 3 మాత్రమే మాట్లాడుకోబోతున్నాము సిపిఆర్ అనేసి. సో ఇక్కడ 3 దీని గురించి చూద్దాము. ఏదైతే పింక్ కలర్లో ఉందో, నెక్స్ట్ బ్లూ కలర్లో, నెక్స్ట్ స్కై బ్లూ కలర్లో, ఈ కలర్స్ అనేది నేను ఇండికేట్ చేసుకున్నాను. నాకు ఇష్టం వచ్చింది నేను పెట్టాను ఇక్కడ కలర్స్ రిలేటెడ్గా. సో ఇక్కడ చూడండి, ఏదైతే మిడిల్లో ఉందో ఈ మిడిల్లో పింక్ కలర్ వచ్చేసి పీపీ అనేసి అంటాం. సో పీపీ అంటే పివోట్ పాయింట్స్. దీనికి అబో సైడ్ ఏదైతే బ్లూ కలర్లో ఉందో, ఈ బ్లూ కలర్లో ఉండేది వచ్చేసి టాప్ సెంట్రల్ పివోట్ పాయింట్స్, TCPR అంటారు. సేమ్ ఈ పింక్కి అంటే మిడిల్లో నుంచి బిలో సైడ్ ఏదైతే ఉందో స్కై బ్లూ కలర్లో, ఈ స్కై బ్లూ కలర్లో ఉండేది వచ్చేసి ఇది బాటమ్ సెంట్రల్ పివోట్ పాయింట్స్, అంటే BCPR అంటారు. సో ఇది ఓవరాల్గా ఈ యొక్క 3 లైన్స్ గురించి. ఈ 3 లైన్స్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్గా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు దీని గురించే మనం మెయిన్గా మాట్లాడుకోబోతున్నాము. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి క్యాండిల్స్ అనేది హైడ్ చేస్తాను. క్యాండిల్స్ హైడ్ చేసిన తర్వాత మనం స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఏదైతే పింక్ కలర్లో ఉందో పివోట్ పాయింట్స్ అనేది, ఇది ఇంకొంచెం మెయిన్గా యాక్ట్ అవుతుంది. ఏదైతే ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఉందో, ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ కానీ దీనికి అబో సైడ్ క్లోజింగ్ ఇచ్చిందా, దీనికి అబో సైడ్ క్లోజింగ్ ఇచ్చిందా, ఆర్ దీనికి బిలో సైడ్ క్లోజింగ్ ఇచ్చిందా. సో దీనికి రిలేటెడ్గానే మెథడ్ ఉంటుంది స్ట్రాటజీ అనేది. సపోజ్ ఈ యొక్క క్యాండిల్ అనేది దీనికి టచ్ అయినా పర్లేదు, సో అబో సైడ్ క్లోజింగ్ ఇచ్చినా, లేదా గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినా పర్లేదు, ఆర్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినా పర్లేదు. సేమ్ ఈ క్యాండిల్ అనేది, సో దీన్ని టచ్ చేసుకునేసి ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది బిలో సైడ్ కానీ క్లోజింగ్ అని ఇచ్చిందంటే, ఏదో గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చినా పర్లేదు, ఆర్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చినా పర్లేదు. అది వీక్ అయినా పర్లేదు, స్ట్రాంగ్ క్యాండిల్ అయినా పర్లేదు. క్లోజింగ్ మాత్రం కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క క్లోజింగ్ వచ్చేసి ఈ పివోట్ పాయింట్స్కి, మిడిల్లో ఉండే పివోట్ పాయింట్స్కి అబో సైడ్ క్లోజింగ్ ఇచ్చిందా, నెక్స్ట్ బిలో సైడ్ క్లోజింగ్ ఇచ్చిందా. సో అది మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ 2 methods మాట్లాడుకుందాము. సపోజ్ అబో సైడ్ కానీ క్లోజింగ్ అని ఇచ్చిందంటే ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ చూస్తాం, అంటే అప్ సైడ్కి ఆపర్చునిటీ చూస్తాం. ఇది ఫస్ట్ మెథడ్. అదే కానీ ఈ యొక్క పివోట్ పాయింట్స్కి బిలో సైడ్ కానీ క్లోజింగ్ అని ఇచ్చిందంటే ఇక్కడ మనం షార్టింగ్ సైడ్ చూస్తాం. ఇది సెకండ్ మెథడ్. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ గురించి మాట్లాడుకుందాము. ఏదైతే ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఉందో దీనికి అబో సైడ్ కానీ క్లోజింగ్ అని ఇచ్చిందంటే ఆ క్యాండిల్ అనేది ఎలాగైనా పర్లేదు, లేదా గ్రీన్ కలర్ క్యాండిల్ ఆర్ రెడ్ కలర్ క్యాండిల్ ఎలాగైనా పర్లేదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మెథడ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ ఫస్ట్ మెథడ్లో ఫస్ట్ 5 minutes క్యాండిల్ కానీ అబో సైడ్ కానీ క్లోజింగ్ ఇస్తేనే మనం లాంగ్ సైడ్ చూస్తాం. సో దీని తర్వాత ప్రైస్ ఎంత దూరం అయినా వెళ్ళనివ్వండి. సో రివర్సల్ వచ్చినప్పుడు ఏదైతే పీపీ అనేసి ఉందో ఈ పివోట్ పాయింట్స్ అనేది, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ జస్ట్ విక్స్ బేస్ చేసుకునేసి మనకి కానీ దీనికి అబో సైడే కానీ క్లోజింగ్ అని ఇచ్చిందంటే అప్పుడు ఎంట్రీ అనేది ఆపర్చునిటీ చూస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. కొంచెం థియరీ ప్రకారంగా కొంచెం కష్టంగానే ఉండొచ్చు స్ట్రాటజీ అనేది. నేను క్యాండిల్స్ ఏదైతే హైడ్ చేశానో అది అన్హైడ్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది, అంటే ప్రాక్టికల్గా అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది అబో సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ చూస్తాం. అది ఎప్పుడు చూస్తాం అంటే
ఎప్పుడైనా సరే స్టాక్ ఈ యొక్క ప్రైస్ అనేది అప్ సైడ్కి వెళ్ళేసి సో డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు ఈ యొక్క లెవెల్ ఉంది కదా, ఇక్కడ కానీ సపోర్ట్ తీసుకునేసి విక్స్ ఫామ్ వేసి కానీ క్యాండిల్ కానీ క్లోజింగ్ కానీ ఇచ్చిందంటే అప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ అనేది చూస్తాం. సపోజ్ ఇక్కడ బులిష్ క్యాండిల్ ఫామ్ అయినా పర్లేదు, నేదర్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినా పర్లేదు, అంటే రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినా పర్లేదు ఇలాగా, ఆర్ బులిష్ క్యాండిల్ నేదర్ ఇలాగా ఒక బులిష్ క్యాండిల్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయినా పర్లేదు. దీనికి మాత్రమే విక్స్ అనేది ఫామ్ అయి ఉండాలి, బాడీ అయితే టచ్ అవ్వకూడదు. బాడీ అంటే ఇక్కడ ఇలా క్లోజింగ్ ఇచ్చేసి విక్స్ ఇలా వచ్చి ఉండకూడదు, ఓన్లీ విక్స్ బేస్ చేసుకునేసే రావాలి, ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే. ఇలాగానే వచ్చిందంటే ఇమ్మీడియట్లీగా ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో, సో ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇలాగ వచ్చింది, ఏదైతే ఫామ్ అవుతుందో ఇక్కడ విక్స్ వచ్చింది, ఓకే ఇది టచ్ చేసేసి విక్స్ ఫామ్ అయింది, ఓకే బాడీ టచ్ అవ్వలేదు, అంటే బాడీ ఇలా క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు కన్ఫర్మేషన్ తీసుకునేసి ఇమ్మీడియట్లీగా నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది ఎంట్రీ. సో ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి రెండు రకాలు ఉంది స్టాప్ లాస్ అనేది. ఈ స్టాప్ లాస్ అనేది ఎలాగ ఉంటుందంటే, సో ఏదైతే ఇక్కడ బాటమ్ సెంట్రల్ పివోట్ పాయింట్స్ ఉంది కదా బీసీపీఆర్, దీనికి బిలో సైడ్ జస్ట్ బిలో సైడ్, సో సపోజ్ ఇది 56,880 ఉన్నింది అనుకోండి ఈ లెవెల్, అంటే 56,850 అయినా సరే ఆర్ 56,860 అయినా సరే మీరు స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుంటారు, జస్ట్ బిలో సైడ్. అంటే దీనికి బిలో సైడ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే చాలు. ఇది ఫస్ట్ మెథడ్ స్టాప్ లాస్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ స్టాప్ లాస్ కూడా ఉంది. ఈ సెకండ్ మెథడ్ స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే దీనికి అంటే పివోట్ పాయింట్స్కి నెక్స్ట్ బాటమ్ సెంట్రల్ పివోట్ పాయింట్స్ ఏదైతే దీనికి మిడిల్లో ఉందో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఆర్ దూరం సైడ్ కావాలనుకుంటే సో ఇక్కడ నుంచి 75% వరకు అంటే ఇక్కడెక్కడైనా మీరు స్టాప్ లాస్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకునేసే మీకు 1:3 రిస్క్ రివార్డ్ పెట్టుకోవాలా ఆర్ 1:1.5 రిస్క్ రివార్డ్ కన్సిడర్ చేసుకోవాలా అనేసి ఇక్కడ టార్గెట్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టాప్ లాస్ గురించే మాట్లాడుకుందాము. సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఎక్కడో మీకు ఎంట్రీ దొరికింది, స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటారు, సో దీనికి బిలోలో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్ ఎప్పుడైతే అచీవ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం. సో మీకు అర్థమైంది అనుకుంటాను, ఇది ఫస్ట్ మెథడ్. అదే సెకండ్ మెథడ్ వచ్చేసి స్టాప్ లాస్ రిలేటెడ్గా మీకు ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ దొరికింది అనుకోండి, ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, సో ఈ యొక్క పివోట్ పాయింట్స్కి నెక్స్ట్ బాటమ్ పివోట్ పాయింట్స్ ఉంది కదా దీనికి మిడిల్లో ఎక్కడైనా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఆర్ 75% దీనికి 75%, అంటే ఇక్కడెక్కడైనా స్టాప్ లాస్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ కన్సిడర్ చేసుకున్నారు అనుకోండి స్టాప్ లాస్ అనేది. సో ఇప్పుడు టార్గెట్ వచ్చేసి ఎప్పుడైతే 1:3 రిస్క్ రివార్డ్ అచీవ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ మెథడ్ ఎంట్రీ రిలేటెడ్గా మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది లాంగ్ పొజిషన్ మాత్రమే చూస్తాము. ఇప్పుడు సెకండ్ మెథడ్ గురించి మాట్లాడుకుందాము. ఈ సెకండ్ మెథడ్ వచ్చేసి షార్టింగ్, అంటే డౌన్ సైడ్ చూడడం. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ సిపిఆర్కి అంటే ఈ మిడిల్లో ఏదైతే ఉందో పివోట్ పాయింట్స్ ఉంది కదా దీనికి బిలో సైడ్ క్లోజింగ్ ఇవ్వడం, ఏదైనా గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినా ఆర్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినా ఏదైనా పర్లేదు. ఫామ్ అయిందంటే ఎప్పుడైనా స్టాక్ ప్రైస్ అనేది అప్ సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ విక్స్ ఫామ్ చేసుకునేసి ఒక క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే ఇమీడియట్లీగా ఆ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో కన్ఫర్మేషన్ తీసుకునేసి నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకుంటాం. సో ఎంట్రీ అనేది కామన్గానే ఉంటుంది. ఇప్పుడు స్టాప్ లాస్ వద్దాం. ఈ స్టాప్ లాస్ వచ్చేసి మనం షార్టింగ్ సైడ్ చూస్తాం కాబట్టి ఏదైతే ప్రీవియస్గా చెప్పానో లాంగ్ సైడ్కి దానికి ఆపోజిట్గానే, అంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది సో ఈ టాప్ సెంట్రల్ పివోట్ పాయింట్స్ ఉంది కదా దీనికి అపోజిట్ కానీ స్టాప్ లాస్ కానీ పెట్టినట్టుకంటే మీకు ఇక్కడ 1:1.5 రిస్క్ రివార్డ్ అనేది అచీవ్ అవ్వడం, అంటే ఎగ్జిట్ అవ్వడం ఇక్కడ టార్గెట్ రిలేటెడ్గా. అదే స్టాప్ లాస్ కానీ సో ఈ పివోట్ పాయింట్స్కి 75% ఇక్కడి నుంచి వెళ్ళారంటే సపోజ్ ఇక్కడ ఓకే స్టాప్ లాస్ కానీ పెట్టారంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ పరంగా నెక్స్ట్ టార్గెట్ రిలేటెడ్గా వచ్చేసి 1:3 రిస్క్ రివార్డ్ ఎప్పుడైతే అచీవ్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వడం. సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. సిపిఐ స్ట్రాటజీ రిలేటెడ్గా 1:3 రిస్క్ రివార్డ్ ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి, నెక్స్ట్ 1:1.5 రిస్క్ రివార్డ్ ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి, అలాగే 2 మెథడ్స్ స్టాప్ లాస్ చెప్పాను, నెక్స్ట్ 2 మెథడ్స్ టార్గెట్ చెప్పాను అంటే రిస్క్ రివార్డ్ పరంగా, అలాగే 2 మెథడ్స్ చెప్పాను ఏది లాంగ్ తీసుకోవాలా షార్ట్ తీసుకోవాలా. సో మీకు అర్థమైంది అనుకుంటాను థియరీ ప్రకారంగా. సో ఇప్పుడు మనం ఏదైతే క్యాండిల్స్ హైడ్ చేసామో అన్హైడ్ చేస్తాను. సో ఇక్కడ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాము. సో ఇక్కడ డేట్ వచ్చేసి 18 జూలై రోజున మనకి సో ఈ యొక్క పివోట్ పాయింట్స్కి బిలో సైడ్ క్లోజింగ్ ఇచ్చింది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది. సో ఇక్కడ అనేది మనకి ఎంట్రీ ఆపర్చునిటీ అయితే దొరకలేదు, అంటే ఈ స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్కి వచ్చేటప్పుడు ఇక్కడ రిజెక్షన్ కానీ వచ్చిందంటే అప్పుడు ఆపర్చునిటీ చూస్తుంటాము. ఇక్కడ ఆపర్చునిటీ అయితే దొరకలేదు. సో దానికి ప్రీవియస్గా చూద్దాము.
17 జూలై 2025. ఇక్కడ చూడండి, ఏదైతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉందో, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ యొక్క ప్యూర్ పాయింట్స్కి బిలో సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో బిలో సైడ్ క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ షార్టింగ్ సైడ్ చూస్తాం. షార్టింగ్ సైడ్ ఎప్పుడు చూస్తాం? ఎప్పుడైతే ఇక్కడ రిజెక్షన్ వస్తుందో అప్పుడు మాత్రమే షార్టింగ్ సైడ్ చూస్తాం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ అనేది 920 క్యాండిల్ చూడండి. ఇక్కడ మీకు రిజెక్షన్ వచ్చేసి, సో ఇక్కడ బాడీ అయితే ఫామ్ అవ్వలేదు, రిజెక్షన్ వచ్చేసి మనకి బిలో సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో క్లోజింగ్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకుంటాము. అంటే ఈ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ అనేది దీనికి అబోవ్ సైడ్ జస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో ఇది వన్ టైప్ ఆఫ్ స్టాప్ లాస్. ఒకవేళ ఇక్కడ కానీ స్టాప్ లాస్ పెట్టినట్టుకంటే ఇది సెకండ్ టైప్ ఆఫ్ స్టాప్ లాస్. సో దానికి రిలేటెడ్గానే మనకి ఆర్ఆర్ ఉంటుంది, అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో. సో ఇప్పుడు డైరెక్ట్గా షార్ట్ పొజిషన్ తీసుకునేసి, సో ఇక్కడ ఓపెనింగ్లో కానీ ఎంట్రీ తీసుకునేట్టుకంటే, సో ఫస్ట్ స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాను, అంటే 48 నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో 1:1.5. ఇక్కడ చూడండి, మీకు 1:1.5 అనేది ఈజీగా అచీవ్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 73 పాయింట్స్. ఇక్కడ చూడండి, 48 నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఆల్మోస్ట్ 73 నుంచి 75 పాయింట్స్ వరకు మీకు టార్గెట్ అనేది ట్రిగ్గర్ అయింది, అంటే 1:1.5 రిస్క్ రివార్డ్ అచీవ్ అయింది. సో ఇది ఫస్ట్ మెథడ్ స్టాప్ లాస్ రిలేటెడ్గా. నెక్స్ట్ రిస్క్ రివార్డ్ రిలేటెడ్గా. నెక్స్ట్ సెకండ్ మెథడ్ స్టాప్ లాస్ వచ్చేసి, సో ఈ పివోట్ పాయింట్స్కి 75%కి అబోవ్ సైడ్, అంటే ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, 30 పాయింట్స్ అనుకోండి. ఇక్కడ రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:3 కన్సిడర్ చేసుకుంటాం, ఆల్మోస్ట్ ఇక్కడ అచీవ్ అయినట్టు. సో మీరు 31 నుంచి 32 పాయింట్స్ అనేది 31 నుంచి 32 పాయింట్స్ అనేది రిస్క్ తీసుకుంటారు. రివార్డ్ వచ్చేసి దీనికి 3x, అంటే 93 నుంచి నెక్స్ట్ 96 పాయింట్స్ వరకు మీకు టార్గెట్. ఎక్కడి నుంచి? ఎంట్రీ నుంచి. ఇక్కడ చూడండి, 94 పాయింట్స్ వరకు అచీవ్ అయింది. రిస్క్ రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1:3. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సో దీనికి ప్రీవియస్గా కూడా ఇంకా చూపిస్తాను, వెయిట్ చేయండి. దీనికి ప్రీవియస్గానే 16th జూలై రోజున, ఈ 16th జూలై రోజున ఒకసారి చూడండి, ఏదైతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉందో మనకి ప్యూర్ పాయింట్స్కి, ఈ పింక్ కలర్ ఉంది కదా, ఈ ప్యూర్ పాయింట్స్కి అబోవ్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీనికి అబోవ్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది, అంటే ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ చూస్తాం. సో అంటే అప్ సైడ్ చూస్తాం. సో అక్కడి నుంచి స్టాక్ ప్రైస్ అనేది, అంటే ఇండెక్స్ ప్రైస్ అనేది రిజెక్షన్ వస్తూ ఇక్కడ చూడండి, ఈ ప్యూర్ పాయింట్స్కి సపోర్ట్ తీసుకునేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మీకు కనబడుతుంది అనుకుంటాను. సో ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ చూడండి. సో ఈ క్యాండిల్ అనేది సపోర్ట్ తీసుకునేసి సో అబోవ్ సైడే క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ కానీ ఇలాగ విక్స్ రాకుండా జస్ట్ టచ్ చేసేసి ఒక బాడీ కానీ వచ్చిందంటే అప్పుడు మీరు కన్సిడర్ చేసుకోకండి. ఇలాంటి క్యాండిల్ వస్తే మాత్రమే కన్సిడర్ చేసుకోండి. అంటే విక్స్ కానీ వచ్చిందంటే ఆ టైంలో మాత్రమే కన్సిడర్ చేసుకోండి ఎంట్రీ రిలేటెడ్గా. సో ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఇమ్మీడియట్లీగా నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకుంటాం. సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఈ ఓపెనింగ్లో కానీ ఎంట్రీ తీసుకునేకంటే స్టాప్ లాస్ అనేది 2 మెథడ్స్ చెప్పాం కదా. సో ఫస్ట్ మెథడ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాము. సో 73 పాయింట్స్ అనేది స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్. సో 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చేసి మీకు ఇక్కడ అచీవ్ అయింది. 111 అంటే 110 పాయింట్స్ అనేది టార్గెట్గా కన్సిడర్ చేసుకుంటాము. రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1.5. సో ఇది ఫస్ట్ మెథడ్ స్టాప్ లాస్, నెక్స్ట్ టార్గెట్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఒక స్టాప్ లాస్ వచ్చేసి లోయర్ సైడ్ ఒక ఏదైతే ఉందో దీనికి ఈ మిడిల్కి, అంటే పివోట్ పాయింట్స్కి, బాటమ్ పివోట్ పాయింట్స్కి మిడిల్లో అయినా పెట్టుకుంటాము. ఇక్కడ నుంచి 75% ఎక్కడికైతే వస్తుందో ఇక్కడైనా పెట్టుకుంటాం. మీరు ఎక్కడైనా కన్సిడర్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ పెట్టుకున్న స్టాప్ లాస్ అనేది, సో ఓవరాల్గా 49 నుంచి 50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్. ఇప్పుడు రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:3. సో ఎప్పుడైతే అచీవ్ అవుతుందో సో డైరెక్ట్గా టార్గెట్, అంటే ఎగ్జిట్ అయిపోవడం. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే సో 150 పాయింట్స్ అనేది టార్గెట్. సో ఇక్కడ 150 పాయింట్స్ అనేది ఎప్పుడు అచీవ్ అయింది? సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 150 పాయింట్స్ అనేది అచీవ్ అయింది, అంటే ఇక్కడ 1:3 రిస్క్ రివార్డ్ అనేది అచీవ్ అయింది. ఇక్కడ చూడండి 1:3 రిస్క్ రివార్డ్ అచీవ్ అయింది. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ 15 జూలై చూడండి. సో ప్యూర్ పాయింట్స్కి అబోవ్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ లాంగ్ పొజిషన్ చూసాము, కానీ ఇక్కడ ఎంట్రీ ఆపర్చునిటీ అయితే దొరకలేదు. సో దానికి ప్రీవియస్గా చూడండి, ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. 14 జూలై రోజున ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ప్యూర్ పాయింట్స్కి బిలో సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. ఈ డేలో వచ్చేసి షార్టింగ్ సైడ్ చూస్తాం. సో ఎప్పుడైతే ఇక్కడ రిజెక్షన్ వస్తుందో ఇమీడియట్గా ప్రైస్ అనేది ఎప్పుడు రివర్సల్ వచ్చినా సరే, ఎప్పుడైతే ఇక్కడ రిజెక్షన్ తీసుకునేసి క్యాండిల్ ఫామ్ అవుతుందో సో అప్పుడు మాత్రమే ఎంట్రీ చూస్తాం. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీగా క్యాండిల్ వచ్చేసి
40 ఈ క్యాండిల్ చూడండి ఏమైందంటే ఇక్కడ బాడీ కన్సిడర్ చేసుకునేసి దీనికి అపోజిట్ క్లోజింగ్ ఇచ్చేసింది. సో ఇక్కడ బాడీ వచ్చింది కాబట్టి మనం ఎంట్రీ కన్సిడర్ చేసుకోం. ఎప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ వచ్చినా ఒకసారి బాడీ కానీ వచ్చేసిందంటే మనం ఎంట్రీ అనేది తీసుకోం. సో ఓన్లీ విక్స్ టైపే రావాలి. విక్స్ టైప్ వచ్చి ఏ క్యాండిల్ వచ్చినా పర్లేదు, గ్రీన్ కలర్ క్యాండిల్ ఆర్ రెడ్ కలర్ క్యాండిల్ ఏది వచ్చినా పర్లేదు. సో దీనికి ప్రీవియస్ డే చూడండి 11th జూలై రోజున ఫ్రైడే రోజున ఇక్కడ చూడండి ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. పివట్ పాయింట్స్ కి బిలో సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. అంటే మీరు ఇక్కడ షార్టింగ్ సైడ్ కి ఆపర్చునిటీ చూస్తారు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 5 minutes క్యాండిల్ తర్వాత నెక్స్ట్ 2 candles లోనే మనకి ఇక్కడ పివట్ పాయింట్స్ అనేది రిజెక్షన్ తీసుకునేసి ఒక క్యాండిల్ ఫామ్ అయింది. దీనికి బిలో సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో బాడీ అయితే మనకి ఇక్కడ క్లోజింగ్ ఇవ్వలేదు, అంటే బాడీ అయితే ఇక్కడ టచ్ కాలేదు పూర్తిగా. సో ఇక్కడ ఓన్లీ విక్స్ టైప్ మాత్రమే వచ్చింది. సో ఇక్కడ మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఈ యొక్క గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ తీసుకుంటాము. సో ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకుంటాము. సో షార్ట్ పొజిషన్ తీసుకునేసి ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకునేటంటే ఇప్పుడు స్టాప్ లాస్ అనేది ఏదైతే అబోవ్ సైడ్ ఉందో దీనికి అబోవ్ సైడ్ అంటే ఈ యొక్క టాప్ సెంట్రల్ పివట్ పాయింట్స్ ఉంది కదా, సో దీనికి అబోవ్ సైడ్ సో 76 నుంచి 80 పాయింట్స్ అనేది స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుంటాము. సో రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1.5. సో ఇక్కడ చూడండి 1:1.5 అనేది ఆల్మోస్ట్ అచీవ్ అయింది. అంటే 76 నుంచి 80 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ కన్సిడర్ చేసుకుంటాము. సో టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 117 నుంచి 120 పాయింట్స్ అనేది టార్గెట్గా పెట్టుకుంటాం. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సేమ్ 1:3 రిస్క్ రివార్డ్ చూద్దాం. సో 1:3 రిస్క్ రివార్డ్ కావాలనుకుంటే మీరు పివట్ పాయింట్స్ నుంచి 75% అబోవ్ సైడ్ జస్ట్ దీనికి బిలో సైడ్ సో ఇక్కడ పెట్టుకోండి స్టాప్ లాస్ అనేది. సో ఓవరాల్గా 50 నుంచి 52 పాయింట్స్ అనేది మీరు రిస్క్ తీసుకుంటారు. ఇక్కడ టార్గెట్ వచ్చేసి 1:3 రిస్క్ రివార్డ్. అంటే మీరు రిస్క్ బేస్ చేసుకునేసి ఇంటూ 3x చేశారంటే మీకు టార్గెట్ వస్తుంది. సో అంటే ఆల్మోస్ట్ 150 నుంచి 154 పాయింట్స్ వరకు ఇది టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 155 పాయింట్స్ అనేది అచీవ్ అయింది. సో రిస్క్ రివార్డ్ పరంగా ఆల్మోస్ట్ 1:3 మీకు కనబడుతుంది కదా 1:3 రిస్క్ రివార్డ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రాడే సిపిఐ స్ట్రాటజీ. ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ యొక్క స్పాట్ చార్ట్ బేస్ చేసుకొని చూపించాను. ఒకవేళ మీరు ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే ఎలా చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏదైతే ఉందో మనకి షార్టింగ్ సైడ్ వచ్చింది. ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తారు సేమ్ దీనికి ఆపోజిట్గా. సో దీనికి ఆపోజిట్ కానీ అంటే మీరు లాంగ్ సైడ్ కానీ చూసారంటే అంటే అప్ సైడ్ కానీ చూసారంటే ఇక్కడ ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే కాల్ ఆప్షన్ బై చేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటాను ఆప్షన్స్ రిలేటెడ్గా. ఆర్ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటే సపోజ్ డౌన్ సైడ్కి చూస్తారు అనుకోండి, అప్పుడు ఇక్కడ సిఈని సేల్ చేస్తారు. అదే అప్ సైడ్కి ఆపర్చునిటీ చూసేదకంటే ఇక్కడ పిఈని సేల్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క ఇంట్రాడే సిపిఐ స్ట్రాటజీ. మ్యాక్సిమం వచ్చేసి 1:3 రిస్క్ రివార్డ్ స్ట్రాటజీ, మినిమం వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్ రిలేటెడ్గా స్ట్రాటజీ. మీకు కానీ ఈ స్ట్రాటజీ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.